రా కదిలిరా సభకు విచ్చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి అలానే వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలానే రా కదలిరా అనే ఒక పిలుపు మేరకు ఇవాళ 1,00,000 మందికి పైగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసిన ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా వాసికి పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ఈ రోజున ఈ సభ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. ఒక పక్కన కోవూరు నియోజకవర్గము గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో 2014 నుంచి 19 సమయంలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి సహకారంతో మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 1,600 కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచారు. దాంతో పాటు సంక్షేమాన్ని కలుపుకుంటే 3,000 కోట్ల పైన కోవూరు నియోజకవర్గానికి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో కోవూరు నియోజకవర్గానికి విచ్చేసి ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక పక్కన ముదివత్తి నుంచి ముదివత్తి కాజువేని పూర్తి చేస్తా అన్నాడు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పన్నాడు. సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లని చేస్తా అన్నాడు. ఇఫ్కో సెన్స్ లో పరిశ్రమలు తీసుకొచ్చి మన యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచాలని చెప్పన్నాడు. ఇచ్చిన ప్రతి హామీని కూడా తప్పి జగన్మోహన్ రెడ్డి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు హామీలు నెరవేర్చకపోగా కోవూరు నియోజకవర్గ సంపదని దోచుకోవడమే లక్ష్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ఒక నల్ల త్రాచుగా మారి 1,500 కోట్ల రూపాయల పైన సహజ సంపదని అలానే ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతూ ఇవాళ కోవూరు నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. అలానే సంక్షేమం కొంతమందికి అందిస్తూ కేవలం సంక్షేమం అందిస్తున్నాము, మేము అందరికీ సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. సంక్షేమం అందింది 30 నుంచి 40% మందికైతే అందరి వ్యక్తులు దాదాపు 60% పైగా ఉన్నారు. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా నాకు పెన్షన్ రాలేదంటున్నారు, వికలాంగుల పెన్షన్ రావలేదంటున్నారు, మాకు కరెంటు బిల్లు పెరిగింది, లేదా మాకు ఇల్లు 100 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి, అలానే మీకు పొలం ఉందని చెప్పి మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేశారని చెప్పి అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో 54 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత దాన్ని కేవలం 35 లక్షలకి కుదించారు. ఇవాళ నువ్వు ఎక్కడ సంక్షేమం అందించావని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇవాళ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం తరపు నుంచి మేము ఇవాళ నిలదీస్తున్నాం. ఇంకో పక్కన చూస్తున్నాం నియంత్రణ పాలన విసిగిపోయిన ప్రజలు మార్పు వస్తుందని చెప్పి ఒక యుద్ధం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఏదైతే మనం కోల్పోయిన హక్కుల్ని కేవలం మనం అందరం కూడా పోరాటంతోనే మనం అందరం కూడా సాధించుకోగలం. బీసీల హక్కులు నిధులు దోచుకున్న ప్రభుత్వాన్ని మీద దండయాత్ర చేద్దాం. తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రండి కదిలి రండి, రా కదిలిరా. దళిత గిరిజన మైనార్టీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి మన హక్కుల్ని కోసం యుద్ధం చేస్తాం, రా కదలిరా. రాజధాని అమరావతిని నాశనం కోరుకున్న వైకాపా ప్రభుత్వాన్ని పతనం చేద్దాం, రా కదలిరా. కోవూరు నియోజకవర్గ సహజ సంపద 1,000 కోట్ల రూపాయలు దోచుకున్న దొంగల భర్తం